హలో వ్యూవర్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ వాణి, ఎన్పిఆర్ వాణి రెసిపీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు ఒక చిన్న స్పెషల్ రెసిపీని చూపిస్తున్నాను. అదేంటంటే, మనం ఇడ్లీ వేసుకున్న తర్వాత కొంచెం పిండి మిగిలిందనుకోండి, ఏం చేయాలని ఆలోచిస్తారు కదా. సో ఫ్రెండ్స్, నాకు ఒక గరిటెడు పిండి మిగిలింది. దానిని ఇప్పుడు నేను మీకు ఒక స్పెషల్ రెసిపీ చేపిస్తున్నాను. అదేంటంటే చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం ఒక చిన్న క్యారెట్, దాన్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్, వాటిని కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని కొంచెం ఉప్పు చల్లి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక చిన్న మిర్చి కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దానిపైన ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుంటున్నాను. ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది కొంచెం హీట్ కావాలి ప్యాన్. తర్వాత ఆ ఇడ్లీ పిండిని దీనిపైన వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మనం ముందుగా చూపించుకున్న ఆనియన్, మిర్చి, కరివేపాకు, కొత్తిమీరని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. అలాగే క్యారెట్ని కూడా. ఇవన్నీ ఈ విధంగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం కారంని కూడా. అలాగే ఇప్పుడు దీనిపైన కొంచెం ధనియా పౌడర్ని కూడా చల్లుకుంటున్నాను ఈ విధంగా. ఇప్పుడు దీనికి కొంచెం చుట్టుపక్కల అలాగే పైన కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఊతప్ప అనేది మనకి నీట్గా వస్తుంది, చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా కొంచెం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పైనుండి ఒక మూత పెట్టుకుంటున్నాను. ఈ విధంగా పెట్టుకోవడం వలన ఊతప్పం అనేది మంచిగా కుక్ అవుతుంది. ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని ఒకసారి మూత తీసుకొని చూసుకుందాం. వావ్, చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా బాగుందో. పిల్లలు కూడా చూసి తినడానికి ఇష్టపడతారు. సో ఇప్పుడు దీన్ని రెండో వైపుకి టర్న్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా వచ్చిందో. చూస్తేనే నోరూరిపోతుంది తినాలని. ఇప్పుడు అటొక 1 మినిట్ కుక్ చేసుకోవాలి, క్రిస్పీగా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని ఒకసారి ఇటువైపు టర్న్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కుక్ అయిందో. సో ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను దీన్ని. ఓకే ఫ్రెండ్స్, వెరీ స్పెషల్ వెజ్ ఊతప్ప అనేది రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో ఈ రెసిపీ నా కమెంట్ సెక్షన్లో కమెంట్ ఇవ్వండి ట్రై చేసి. So friends, thanks for watching all of you. Keep watching my channel. Bye.